జై శ్రీమన్నారాయణ. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తున్నాం. శివుడి మీద కాసిన్ని ఉద్ధరణతో నీళ్లు పోస్తేనే మోక్షం ఇస్తారు. అలాంటిది మేము ఇచ్చేటటువంటి సామాగ్రితో మీరే స్వయంగా శివుడిని తయారు చేసుకొని తర్వాత మేము ఇచ్చే ద్రవ్యాలతో అద్భుతంగా మీరు అభిషేకాలు చేసుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం శివరాత్రి రోజు కలగడం. ఉదయం 7 గంటల నుంచి 1:30 వరకు హోమాలు, అభిషేకాలు, అలంకరణలు, సహస్రనామాలు, భజన సంకీర్తనలు, మొత్తం శివమయమయ్యేటటువంటి ఒక వాతావరణాన్ని మనం ఉన్నంతలో మనమందరం కలిసి ఒక 54 కుటుంబాలందరం కలిసి మనం చేసుకుందాం. చాలామంది కనిపిస్తుంది అంతసేపు కూర్చోలేము అంటే, ఇక్కడ అట్టే మొత్తంగా కూర్చునేటటువంటి ఏర్పాటు ఏం లేదు. ఎవరైతే కింద కూర్చోగలరో వాళ్ళకి వేరే ఏర్పాటు ఉంది. ఎవరైతే కింద కూర్చోలేని వాళ్ళకి టేబుల్, చైర్స్, దానిపైన అరిటాకు, వాటిపైన సామాగ్రి, ఇదంతా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చాలామందికి మధ్య ఈ కాళ్ళ నొప్పులను దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అల్పాహారం ఉంటుంది. అదేవిధంగా ఉపవాసం ఉన్న వాళ్ళకి, ఉపవాసం లేని వాళ్ళకి విడివిడిగా ఉంటుంది. పాలు తాగడానికి, కాఫీ, టీలు మరియు ఫలరసము, ఫ్రూట్స్ తినడానికి, అదేవిధంగా మడి శుచి ఆచారంగా ఉపవాసము దాని యొక్క నిబంధన పోకుండా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటివి ఏవి లేకుండా, అన్నదోషం లేకుండా అల్పాహారం కూడా తయారు చేయించబడుతుంది. కాబట్టి అది కూడా స్వామివారికి నివేదన చేస్తాం. కాబట్టి అది ఎవరైనా స్వీకరించే వాళ్ళ కోసము అలా ఉంచాం. కాబట్టి మీకు అన్ని రకాల ఏర్పాట్లు, వసతులు ఉంటాయి. కాబట్టి సమయ పాలన పాటించగలరని మిమ్మల్ని అందరినీ మేము ప్రత్యేకంగా అర్థిస్తున్నాం. అదేవిధంగా వచ్చేటప్పుడు ఎవరికి వారు కొబ్బరికాయ ఉత్త చేతులతో రాదు, ఇక్కడ ఇస్తాము. మళ్ళీ కూడా మీరు 2 పళ్ళు, కొబ్బరికాయ, అదేవిధంగా సాంప్రదాయ వస్త్రాలలో రావాలి. మగవాళ్ళు ధోతి, కండువలో రావాలి. చొక్కా కానీ బనియన్ కానీ ఆ లోపలికి వచ్చిన తర్వాత పూజలో కూర్చున్నప్పుడు అనుమతించబడదు. పూజ అయిపోయిన తర్వాత వేసుకొని వెళ్ళొచ్చు. ఆడవాళ్ళు పసుపు రంగు చీరని, పసుపు రంగు వస్త్రాలని ప్రధానంగా మనము నిబంధన పెట్టుకున్నాము. ఎందుకంటే స్వామివారు శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రం అమ్మవారుగా పరిగణించి అమ్మవారికి పసుపు రంగు, ఈ రెండింటి యొక్క సమ్మేళనంలో ఈ యొక్క వస్త్రాలంకరణ నిర్ణయం జరిగింది. తిలకము కాస్త బొట్టు పెట్టుకొని ఖచ్చితంగా రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అభిషేకం చేసినటువంటి భస్మధారణ మేము చేస్తాం. ఇవన్నీ కూడా పూజలో మమేకంగా ఉంటాయి. చక్కగా 7 గంటల వరకల్లా ప్రారంభమవుతుంది. 7 గంటలకు మహన్యాసం ప్రారంభమవుతుంది. మహన్యాసమే 45 నిమిషాలు ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు మొత్తము కూడా చక్కగా అనుష్ఠాన పరులై రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శుభం భూయాత్.